డియర్ ఫ్రెండ్స్, ఇటీవల మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంటే రిక్రూట్మెంట్లో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3లో పూర్తి కావడం జరిగింది. ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి దాదాపుగా చాలామంది విద్యార్థులు అభ్యర్థులు కూడా ఈ గ్రూప్ 4 నోటిఫికేషను ఇచ్చి రిటర్న్ టెస్ట్ అయిపోయింది. దాని తర్వాత 1:3 వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్. ఈ మధ్య కాలంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ లేకపోతే ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కానీ గురుకుల రిక్రూట్మెంట్ కానీ కొన్ని వేల సంఖ్య లోపల కొంత వందల సంఖ్యలో వేల సంఖ్య లోపల 1:1 రిక్రూట్మెంట్ ఫైనల్ అయిపోయింది. అయితే 1:1 ప్రక్రియ జరుగుతున్న టైంలోనే ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ గ్రూప్ 1 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. దాదాపుగా 24,000 మందికి పైన వెరిఫికేషన్కి అటెండ్ కావడం జరిగింది. దీంట్లో చాలామంది అభ్యర్థులు దాదాపుగా 2,000 నుంచి 3,000 వరకు అభ్యర్థులు ఆల్రెడీ 1:1లో ఏడబ్ల్యూ కానీ లేదా ఈ మిగతా పోలీస్ రిక్రూట్మెంటో లేకపోతే గురుకుల రిక్రూట్మెంటో ఇతరత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1:1 ఫైనల్ చేసినటువంటి రిక్రూట్మెంట్లలో సెలెక్ట్ అయ్యారు సార్. మరి ఆ పోస్టులను ఎందుకంటే ఇట్లా సమస్యలు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది 1:1లో ఉండే అభ్యర్థులేమో తొందరగా రిక్రూట్మెంట్ అయిపోవాలని ఉంటుంది. 1:1కి దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు 1:2లో ఉన్నటువంటి అభ్యర్థులు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి కాంపిటీషన్ ఫీల్డ్లో 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా పోటీ పరీక్షలు రాస్తూ ఇంకా ఉద్యోగం రాని అభ్యర్థులు పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏముంటుందంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఏదైనా కానీ నోటిఫై అయిన వేకెన్సీలు అన్నీ కూడా భర్తీ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఆ కోరిక డిమాండ్ ఉంటుంది. నిజంగా కూడా అనేక సమస్యలు ఈ రిక్రూట్మెంట్ల మీద సెలక్షన్ ప్రొసీజరు సెలక్షన్ స్టెప్స్ ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ కానీ ఇతరత్ర గురుకుల కానీ ఏం చేస్తారు, GO 81 ప్రకారంగా నోటిఫైడ్ వేకెన్సీలను మాత్రమే భర్తీ చేస్తారు. తర్వాత నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 1:1లో సెలెక్ట్ అవుతారు, వాళ్ళు జాయిన్ కారు. ఆ నాన్ జాయినింగ్ పోస్టులను నెక్స్ట్ రిక్రూట్మెంట్కు క్యారీ ఫార్వర్డ్ చేసి భర్తీ చేసే అవకాశం ఉండేది. మరి దాంట్లోపల ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్లలో GO 81లో ఉన్నటువంటి ఆ క్లాజ్ ప్రకారంగా ఆ వేకెన్సీల నాన్ జాయినింగ్ పోస్టులను ఫాలోఅవుట్ వేకెన్సీస్ని కూడా నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి భర్తీ చేయాలని చెప్పి చాలా క్లియర్ కట్గా తీర్పులు ఉన్నాయి. ఇటీవల గురుకుల రిక్రూట్మెంట్లో కూడా 9,000 పోస్టులకు భర్తీ చేసినప్పుడు అక్కడ కూడా 1,700-1,800 పోస్టులు సుమారుగా నాన్ జాయినింగ్ పోస్టులు మిగిలిపోయినాయి. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులు ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు అంటే పోటీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒకే అభ్యర్థి 2 పోస్టులు 3 పోస్టులలో సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా చాలా ఉన్నాయి. మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. ఈ గురుకుల రిక్రూట్మెంట్ సంబంధించి ఇటీవలనే హైకోర్టు కూడా ఆ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పటికే 5-6 తీర్పులలో ఇచ్చినా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం అక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి గవర్నమెంట్ కనుక డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా మళ్ళీ 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి కాంపిటీషన్లో దగ్గర దాకా పోటీలో పాల్గొని దగ్గర దాకా మార్కులు వచ్చి కట్ ఆఫ్ మార్కులకు దగ్గరగా ఉండి ఉద్యోగం రాని వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 4లో కూడా ఏంటంటే గ్రూప్ 4 అనేది చాలా చివరి పోస్ట్ అంటే కింది స్థాయి పోస్ట్ కాబట్టి పై స్థాయి పోస్ట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే 1:1లో ఏడబ్ల్యూ కానీ లేదంటే ఇతరత్ర పోస్టులలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ పోస్టుకు వచ్చే అవకాశం లేదు. కానీ ఆ 1:1 ఫైనల్ కాకముందే గ్రూప్ 4 వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు. ఎందుకంటే ఏ పోస్ట్ రిక్రూట్మెంట్ ఎప్పుడైతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితులలో ఉంది కాబట్టి వాళ్ళు అటెండ్ అవుతారు. వన్స్ అభ్యర్థి వెరిఫికేషన్కి అటెండ్ అయిండు అంటే ఖచ్చితంగా వాళ్ళకు 1:1లో సెలెక్ట్ అయితే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, సెలక్షన్ లిస్ట్లో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ మరి వాళ్ళు జాయిన్ కాదు. ఇప్పుడు గ్రూప్ 4లో కూడా దాదాపు ఒక 2,000 పోస్టులకు పైన 2,000 మంది అభ్యర్థులకు పైన కూడా జాయిన్ అయ్యే అవకాశం లేదని చాలామంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలను మరి ప్రభుత్వము కొంత చూడవలసినటువంటి అవసరం ఉంది. మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయానికి వస్తే రూల్ 6A అంటే 2018లో రూల్ 6A ఏంటంటే రిలింగ్విష్మెంట్కి ఆప్షన్ ఉండేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ఎవరైనా అభ్యర్థి
జాయిన్ గాను అంటే ఉద్యోగంలో చేరడానికి విల్లింగ్ లేకపోయినట్లయితే వాళ్ళకు రిలింగ్విష్మెంట్ ఆప్షన్ తీసుకొని ఆ ఉద్యోగాన్ని నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని 2018లో మరి ఎందుకు సవరించారో తెలియదు, కానీ మరి సవరించడం వల్ల ఇప్పుడు ఆ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ పోయినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న గౌరవ చైర్మన్ కానీ సభ్యులు కానీ సెక్రటరీ గారు కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే 1:1 సెలెక్ట్ చేయడం లేదు. ఇప్పుడు 1:2, 1:3 కూడా సెలెక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తూ ఉన్నారు. పిలిచినప్పటికీ అది వేరే రిక్రూట్మెంట్ లేనప్పుడు అది మంచి ఆప్షనే. ఇప్పుడు ప్యారలల్గా వేరే రిక్రూట్మెంట్లు అయిపోయి ఆల్రెడీ 1:1 కూడా అయిపోయిన వాళ్ళు ఈ రకంగా చేయడం వల్ల కొంత ఇంకా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదు. అంటే నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్లకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఇప్పుడు అభ్యర్థులు కోరుతున్నది ఏంటంటే ఈ అన్విల్లింగ్నెస్ ఆప్షన్. ఎందుకంటే గ్రూప్ 4 అనేది మళ్ళా ఎప్పుడు పడుతుంది, లేదా మళ్ళీ పడినప్పుడు ఇప్పుడు రాసినటువంటి విద్యార్థులే అప్పుడు ఆ పోటీ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోకపోవచ్చు, చాలా కారణాలు ఉంటాయి. ఇప్పటికే కొంత ఏజ్ కూడా అయిపోయే పిల్లలు ఉంటారు. కాబట్టి విద్యార్థులు ఏమంటున్నారంటే ఇప్పుడు అన్విల్లింగ్నెస్ ఆప్షన్ అనేది ఒకటి కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ 1:1 గ్రూప్ 4 1:1 ఫైనల్ చేసే ముందు 1:1 సెలెక్షన్ చేసే ముందు, ఎందుకంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, చేసే ముందు అన్విల్లింగ్నెస్ ఎవరైతే 1:1లో ఇతరత్ర ఈ ఉద్యోగానికి విల్లింగ్ ఉండదు అయినా వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని తీసివేసే పరిస్థితి లేదు. అలా ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే అన్విల్లింగ్నెస్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది సార్ అని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. నిజంగా కూడా ఇది న్యాయమైనటువంటి డిమాండే. ప్రభుత్వం కానీ, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు గౌరవ సభ్యులు సెక్రటరీ గారు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చూసినాం, ఏఈ సెలెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ సెలెక్షన్ అయ్యేటప్పుడు ఏంటంటే చాలామంది విద్యార్థులు వెళ్ళి కమిషన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముందు ఏడబ్ల్యూ ఫిలప్ చేయండి, తర్వాత మాత్రమే చేయండి అంటే వెంటనే ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చి ముందు ఏడబ్ల్యూనే పూర్తి చేయడం జరిగింది. దానికి గౌరవ కమిషన్కి ధన్యవాదాలు. అదేవిధంగా గ్రూప్ 4 అభ్యర్థులు కూడా కొంత 1:1లో సెలెక్ట్ అవుతామని నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉన్న అభ్యర్థులకు తొందరగా కావాలనే ఒక ఆతృత ఉండొచ్చు. అయినప్పటికీ ఇది ఒక న్యాయమైన అంశం. ఎందుకంటే కొంత ఇంకా ఈ 2000 నుంచి 3000 పోస్టులు అంటున్నారు. సరే, ఎంతమంది జాయిన్ కాకుంటుంటారు, అన్విల్లింగ్ ఉన్నారనేది మనకు తెలియదు, మనకు పూర్తి డటా లేదు. కానీ అది ఒక మంచి అవకాశం. 1:1 సెలెక్షన్ చేసే ముందు ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఎవరైతే నాట్ విల్లింగ్ అంటే సుముఖంగా గ్రూప్ 4 ఉద్యోగంలో జాయిన్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కనుక ఆప్షన్ ఇచ్చినట్లయితే, వెబ్ నోట్ ద్వారా వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే, వాళ్ళు అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు 1:1లో కవర్ అయితే వాళ్ళని తీసివేసి వాళ్ళ కింద ఉన్నటువంటి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థికి మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక మంచి అంశంగానే మనం చూడాలి. లేదా ఇంకా ఆల్రెడీ వీళ్ళకు గ్రూప్ 4కి విల్లింగ్ అనే ఆప్షన్ ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందే ఒక ప్రొవిజన్స్ ఉన్నాయి. మళ్ళొకసారి వెబ్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా చాలామంది విద్యార్థులు కొన్ని ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదా ఎవరైతే విల్లింగ్ లేరో వాళ్ళు అన్విల్లింగ్ ఇచ్చే అవకాశం కూడా ఎడిట్ ఆప్షన్ ఇస్తే కనుక ఆ అవకాశం ఉంటుంది అనేది చాలామంది విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి అంశం. అసలు నిజంగా కూడా ఈ రిక్రూట్మెంట్ విధానాలలో డిపార్ట్మెంట్కి వేరియేషన్స్, ఒక డిపార్ట్మెంట్ 1:1 సెలెక్ట్ చేస్తుంది, ఇంకొక డిపార్ట్మెంట్లలో నోటిఫికేషన్లు ఏమి ఇస్తారు, GO 81 వల్ల నాన్ జాయినింగ్ పోస్టులను ఫిలప్ చేయమని చెప్తారు. ఈ నాన్ జాయినింగ్ వేకెన్సీస్, ఫాలోఅవుట్ వేకెన్సీస్ని డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఆపరేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీలో అది ఫాలో అవుతున్నారు. మరి ఇటీవల జెన్కో రిజల్ట్స్ కూడా ఇచ్చిండ్రు. మరి అది 1:1 ఇవ్వడం జరిగింది. నాన్ జాయినింగ్ పోస్టులను మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ ఉండదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అది డౌన్ మెరిట్ లిస్ట్ అనేది మేనేజ్మెంట్ ఆప్షన్, చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇది మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం ఒక ముందు చూపుతోని 1:2, 1:3 పిలుస్తూ ఉన్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అది మంచిదే. ఈ గ్రూప్ 4 అంశము ఇట్లాంటి రకరకాల తర్వాత కొన్ని ఇప్పుడు ఇది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు తెలిసిన అంశం ఏంటంటే చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు, బ్యాక్లాగ్ వేకెన్సీలు జనరల్ రిక్రూట్మెంట్ కనుక ఒకే నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే ముందు బ్యాక్లాగ్ వేకెన్సీలను భర్తీ చేసిన తర్వాత జనరల్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనేది ఒక అంశం. కానీ నిజానికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి, ముందు జనరల్ రిక్రూట్మెంట్ చేయాలి. జనరల్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ, దాని తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్, దాని తర్వాత రిజర్వేషన్ వైజ్గా సెలెక్ట్ చేయాలని చాలా క్లియర్ కట్గా
సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఉన్నాయి. మరి కొన్ని డిపార్ట్మెంట్లు కరెక్ట్గా చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లు ముందు బ్యాక్లాగ్ ఫిలప్ చేస్తున్నారు. బ్యాక్లాగ్ ఫిలప్ అయినాక జనరల్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యలు ఇవాళ రిక్రూట్మెంట్ విధానంలో ఉన్నాయి. కాబట్టి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ విద్యా కమిషన్ వేసినట్లుగానే ఈ రిక్రూట్మెంట్స్ మీద కూడా ఒక కమిషన్ వేసి ఓవరాల్గా సూపర్విజన్ చేసే విధంగా కనుక ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా సమస్యల పరిష్కారానికి ఒక కమిషను, ఒక మానిటరింగ్ ఏజెన్సీ కనుక ప్రభుత్వం నియమించినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ద్వారా ముందుకెళ్తా ఉన్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ముందుకెళ్తున్నారంటే సాధ్యమైనంత వరకు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా రిక్రూట్మెంట్స్ సజావు కనుక జరిగినట్లయితే వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కుసించుకపోతూ ఉన్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ అక్కడ ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి చాలామంది విద్యార్థులు ప్రభుత్వ రంగంలో చేయడానికి సుముఖంగా చూపించి ఇప్పుడు కాంపిటీషన్లో ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో లా కాకుండా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేసి క్యాలెండర్ ప్రకారంగానే ప్రభుత్వం నియమించబోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క టాలెంట్ని ఇక్కడ పరీక్షించుకొని ప్రభుత్వ ఉద్యోగం రానట్లయితే ఇమీడియట్గా వేరే జాబ్ కానీ వేరే ప్రొఫెషన్కి కన్వర్ట్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము మరి ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మళ్ళొకసారి గౌరవ చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకు, సెక్రటరీ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ గ్రూప్ 4 అనేది పెద్ద మొత్తంలో మీరు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. క్రింది స్థాయి చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చి గ్రూప్ 4 రాసే అవకాశం ఉంది. మనం లక్షల సంఖ్యలో లక్షల మంది అప్లై చేసి లక్షల మంది ఉద్యోగానికి కాంపిటీషన్ రాశారు. కాబట్టి పూర్తిగా నోటిఫైడ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అన్విల్లింగ్నెస్, ఎవరైతే ఈ ఉద్యోగానికి సుముఖంగా లేరు, అంటే ఈ మధ్య కాలంలో వేరే ఉద్యోగంలో జాయిన్ అవ్వడము, ప్రైవేట్ మంచి ఉద్యోగానికి పోవడము, లేదా ఇతర దేశాలకు పోవడం, ఇట్లాంటి అభ్యర్థులు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినప్పటికీ వాళ్ళ యొక్క విల్లింగ్ లేమని అన్విల్లింగ్ ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు 1:1లో ఎవరైతే నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ కమిషన్ మరియు ప్రభుత్వం కూడా ఆలోచించి ఎవరైతే నిరుద్యోగుల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.